హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనుల్లో జీహెచ్ఎంసీ దూకుడు పెంచింది. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న అలాగే భూసేకరణ విషయంలో యజమానుల నుంచి ఇంకా స్పష్టత రాకపోయినా ప్రాజెక్టును ఆపేది లేదని స్పష్టం చేసింది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేని ప్రాంతాల్లోనే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ విభాగం నిర్ణయించింది. సమస్యలను పరిష్కరించుకుంటూనే మరోవైపు పనులు శరవేగంగా పూర్తి చేసే దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణ పనులు ఇప్పుడు వేగాన్ని అందుకున్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే గత కొన్ని రోజులుగా కూడా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్ నడుస్తుంది. అదేవిధంగా భూసేకరణకు కూడా యజమానులు అంగీకరించకపోవడము, అయినప్పటికీ కూడా చట్ట పరిధిలో ఉన్న రహదారిపైనే పై వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికైతే జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. పనులు కొనసాగిస్తూనే సమస్యలు పరిష్కరించుకుందామని కూడా ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్టును అయితే వేగవంతం చేసింది. 2016 నుంచి మూలుగుతున్న ఈ కేబీఆర్ పార్క్ రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేయడమే లక్ష్యంగా అయితే ముందుకైతే దూసుకెళ్తుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్టులో కేబీఆర్ పార్కుకు దూరంగా పార్కులోని చెట్లను తొలగించాల్సిన అవసరం లేకుండా సవరణలు కూడా చేశామని అయితే అధికారులు చెప్తున్నారు. దాంతో వాటి సంఖ్య ప్రస్తుతం అయితే అంటే 761 నుంచి కూడా 9కి అయితే తగ్గింది. పై వంతెనలు, అండర్ పాస్లను రోడ్డుపైనే నిర్మిస్తుండడంతో తొలగించాల్సిన చెట్లు 300 నుంచి కూడా 850కి పెరిగాయి. అయితే అవన్నీ రోడ్డు మధ్యలో పూలు, పచ్చదనం కోసం జీహెచ్ఎంసీ నాటినవే. పనులు చేపట్టే తరుణంలో కొందరు స్థానికులు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించగా తదుపరి విచారణ వరకు కూడా చెట్లను కొట్టొద్దని అయితే ఆదేశించింది. రాబోయే వాయిదాలో జీహెచ్ఎంసీ తరపున వాదనలు వినిపించి చెట్ల తొలగింపునకు కూడా అనుమతి తీసుకుంటామని సిఈ సహదేవ్ రత్నాకర్ అయితే తెలపడం జరిగింది. అలాగే భూసేకరణకు కూడా అంగీకరించిన యజమానులతో చర్చించి టీడీఆర్ సర్టిఫికేట్ల రూపంలో పరిహారానికి ఒప్పిస్తామని కూడా తెలిపారు ఆయన. కేబీఆర్ పార్క్ కూడలి దగ్గర కూడా 6 పిల్లల నిర్మాణం అయితే పూర్తయింది. బసవతారకం ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ కూడలలో అండర్ పాస్ కోసం తవ్వకం పనులైతే జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పై వంతెన కోసం కూడా 2 పిల్లర్లకు పునాదులు అయితే పూర్తయ్యాయి. ఫిలిం నగర్ కూడలి, రోడ్ నెంబర్ 45 కూడల దగ్గర కూడా తాజాగా పనులు కూడా మొదలయ్యాయి. మొత్తంగా 2 ప్యాకేజీలుగా కూడా కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పనులు అయితే ముందుకైతే కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు ఖర్చు కూడా 1090 కోట్లు. అందులో నిర్మాణ ఖర్చు చేసి 699.75 కోట్లు ఉండగా భూసేకరణ ఖర్చు దాదాపుగా 390.25 కోట్లు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా పనులైతే వేగవంతం చేశారు. ఇప్పటికే కొన్ని పనులైతే ముందుకైతే సాగుతూనే ఉన్నాయి. నిత్యం ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. గంటల కొద్ది సమయం కూడా ఇక్కడే వృధా అవుతుంటుంది. ముఖ్యంగా ఇటువైపు నుంచి ఐటీ కారిడార్కి వెళ్ళే ఉద్యోగులు ఉంటారు. వీళ్ళంతా కూడా నిత్యం ట్రాఫిక్లో నరకం చూస్తుంటారు. ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకైతే జీహెచ్ఎంసీ ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టింది. గత కొన్ని రోజులుగా వివాదాల నడుమ ఇటు కోర్టు కేసులు అంటూ అంటే కోర్టులో పిటిషన్లు అంటూ కూడా కొద్ది రోజుల వరకు పనులు అటు ఇటుగా అయినప్పటికీ కూడా ఇప్పుడైతే పనులైతే వేగం పుంజుకున్నాయి. వీళ్ళంతా త్వరగా దీన్ని పూర్తి చేసేందుకు కూడా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా ఏడాదిన్నరలోపే దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో కూడా పనులైతే ముందుకు సాగిస్తుంది జీహెచ్ఎంసీ. ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కూడా ఇటువైపు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.